ఇది ఎకోవాక్స్ టీ బూట్ మినీ ఓమ్ రోబోట్. దీనిలో డస్ట్ ట్యాంక్ ఇక్కడ వస్తుంది. దీంట్లో బయట తీసి దీంట్లో ఉండే డస్ట్ అంతా బయట పోసేసి మంత్లీ వన్స్ ఫిల్ అవుతుంది. సో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ కింద ట్రే బయట తీసుకొని ఎప్పుడైనా క్లీన్గా ఉంటే వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది వాటర్ ట్యాంక్. ఇక్కడ క్లీన్ వాటర్ పోసుకోవాలి. ఈ ముందర సైడ్ డర్టీ వాటర్ వస్తుంది. దాంట్లో ఫ్రంట్ సైడ్ తీసి అక్కడ ఉండే డర్టీ వాటర్ అంతా అయితే బయట పోసి మళ్ళీ ఇట్లా ఫిల్ చేసి పెట్టుకోవాలి. అండ్ క్లీన్ వాటర్ నార్మల్ ఆర్ఓ వాటర్ పోసుకోవాలి. తాగే నీళ్ళు వేసుకొని అలా పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ డస్ట్ బ్యాగ్ ఎలా తీసారో అలాగే ఒక సైడ్ లోంచి కరెక్ట్గా ఫిట్ చేసి పెట్టుకోవాలి. అది క్లోజ్ చేసుకునేస్తే ఈ డస్ట్ది మంత్లీ వన్స్ చేసుకున్నా చాలు. లేదంటే 15 days వన్స్ హెవీ డస్ట్ ఉంటే పెట్స్ చిల్డ్రన్ ఉంటే అట్లా 15 days వన్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ క్లీన్ వాటర్ పోసుకొని డర్టీ వాటర్ అయితే బయట పోసేయాలి. ఎవ్రీ టైం వన్ టైం క్లీన్ వాటర్ ఫిల్ చేసి డర్టీ వాటర్ బయట పోసేయాలి. ఇలా ఫిట్ చేసి వైర్ పెట్టేసి గోడకి ఫిట్ చేస్తే ఒక చోట ఫిక్స్డ్గా పాయింట్ పెట్టేయాలి. మళ్ళీ ఎక్కడ మార్చకూడదు, అక్కడే ఉండాలి. ఇది రోబోట్ విషయానికి వస్తే చాలా చిన్నది, జస్ట్ ఒక ఇంచ్ ఉంటుంది, ఒక చెయ్యి అంత వస్తుంది. ఇక్కడ డస్ట్ ట్యాంక్ వస్తుంది. దీన్ని తీసుకొని డస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఆ డస్ట్ ఆటోమేటిక్గా ఆ డస్ట్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది స్టేషన్లో. బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు మీరు క్లీన్ చేయాలంటే దాన్ని అలా తీసుకొని ఇక్కడ డస్ట్ అంతా బయట పోసేసి మళ్ళీ ఫిట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏదైనా వెట్ ఉండే ప్లేస్లో క్లీన్ పంపించకూడదు అస్సలు, ఎందుకంటే రోబో వాటర్ లోపల వెళ్ళిపోయి చిలుంబర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది హ్యాండిల్ ఇలా పైకి తీసుకొని హ్యాండ్ ఈజీగా క్యారీ చేసేకి బాగుంటుంది. అండ్ అలా రొటేట్ చేస్తే ఇక్కడ బ్రష్ ఉంటుంది, మిడిల్ రోలింగ్ బ్రష్ అంటారు. అది తీసుకొని క్లిప్పింగ్స్ లాగా ఆ బ్రష్ బయట తీసుకొని హెయిర్ మాక్సిమం యాంటీ ట్యాంగిల్ అంత హెయిర్ అంతా కట్ వెళ్ళిపోతుంది. చిన్న చిన్న దారాలు కానీ అట్లా చుట్టుకుంటే ఇది మాంపిక్ ప్యాడ్ మ్యాగ్నెటిక్ లాగా బయట వస్తుంది. స్టిక్కర్ లాగా బయట తీసేసుకొని ప్యాడ్ అంతా వాషింగ్ మిషన్లో ఉతుకొచ్చేలాగా ఉతుక్కోవచ్చు. సొల్యూషన్ వేసుకొని మళ్ళీ సేమ్ అలా అతికిచ్చేయాలి. ఈ సైడ్ బ్రష్ ఆ సైడ్లో ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది. మిడిల్ బ్రష్లో ఏమైనా దుమ్మున్నా అక్కడంతా కింద ఏమన్నా డస్ట్ ఉన్నా జస్ట్ క్లాత్తో కానీ అట్లా ఏమన్నా బ్రష్తో కానీ క్లీన్ చేసి మళ్ళీ అలా ఫిట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది రోబోట్ ఇలా ఒక చోట పెట్టేసుకుంటే ఫిక్స్డ్గా ఉండిపోతుంది.